సిబిడిసి, సెంట్రల్ బ్యాంక్ బ్యాక్డ్ డిజిటల్ కరెన్సీ. డిజిటల్ కరెన్సీ చాలా మందికి తెలుసు. కానీ ఇక్కడ మీకు చిన్న విషయం ప్రస్తావించడం కోసం ఈ చాలా తక్కువ మందికి తెలిసిన విషయాన్ని చెప్తున్నాను. అంటే మనకు క్రిప్టో కరెన్సీ, బిట్‌కాయిన్ ఇలాంటివి చాలా తెలుసు. కానీ ఇవి ఫర్ ఎగ్జాంపుల్ క్రిప్టో కరెన్సీ ఉంది. దీన్ని మనం ఇండియాలో సెంట్రల్ బ్యాంక్ అప్రూవ్ చేసినటువంటి కరెన్సీ కాదు. క్రిప్టో కావచ్చు, బిట్‌కాయిన్ కావచ్చు. ఒకవేళ ఏమైనా సెంట్రల్ బ్యాంక్‌కి సంబంధం లేనటువంటి ట్రాన్సాక్షన్స్ ఏమైనా జరిగితే వాడికి పే చేయాల్సినటువంటి ట్యాక్స్ కూడా చాలా డిఫరెంట్‌గా ఉంటది. దాదాపు 30% ట్యాక్స్ ఏమో ఉంది ఇప్పుడు క్రిప్టో కరెన్సీ ద్వారా ఏమైనా ట్రాన్సాక్షన్స్ జరిగితే. సరే, ఓకే, ఆ విషయాన్ని పక్కన పెడదాం. డిజిటల్ కరెన్సీ. ఈ డిజిటల్ కరెన్సీలో కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి జీపేలు, ఫోన్‌పేలు ఇవి కాకుండా ఈ రూపీ, ఈ రూపాయి అంటే మనం వాడుతున్నటువంటి రూపాయి నోట్లు కాకుండా ఈ రూపీ దీన్ని భారతదేశం ప్రవేశపెట్టబోతోంది. దీని మీద కొంత పైలట్ ప్రాజెక్ట్ కూడా నడుస్తూ ఉంది. బహుశా రాబోయే రోజుల్లో అత్యద్భుతమైనటువంటి మార్పు, అంటే డిమానిటైజేషన్ ఎటువంటి మార్పును తీసుకొచ్చిందో, అయితే అప్పుడు మనుషులు ఆ నోట్లు మార్చుకోవడానికి పడ్డ కష్టాలు లాంటివి జరగకపోవచ్చు. ఎందుకంటే ఈ రూపీ చాలా స్ట్రాటజిక్‌గా మన సెంట్రల్ గవర్నమెంట్ దాని అప్లికేషన్‌ని రన్ చేస్తున్నారు. రన్ చేయడం అంటే దాని ఎగ్జిక్యూషన్ ఆల్రెడీ టెస్టింగ్ నడుస్తుందని చెప్పాను కదా. అయితే ఈ రూపీ అంటే ఏంటి అసలు? ఈ రూపీ మనం వాడుతున్నటువంటి రూపాయి నోట్ల లాగానే మనము ఎక్స్చేంజ్, అంటే ఒక డిజిటల్ ఒక సిస్టమ్ నుంచి ఇంకో డిజిటల్ సిస్టమ్‌కి ఈ రూపాయి నోట్లని వితౌట్ ఫిజికల్ నోట్ ఎక్స్చేంజ్ చేసుకుంటాం. దీనివల్ల 3 అడ్వాంటేజెస్ ఉన్నాయి. అంటే మీకు చాలా డీప్‌గా కావాలంటే చాలా యూట్యూబ్‌లో వీటి మీద వీడియోస్ ఉన్నాయి. కానీ నేను చాలా సింప్లిఫై చేసి చెప్పదలుచుకున్నాను. మన భారతదేశంలో ఇప్పుడు మనకు ఈ నోట్లని వాడుతున్నారు అంటే నోట్లు ప్రభుత్వం ప్రింట్ చేయాలి. పేపర్ వాటెవర్ ఇట్ ఈస్, కాటన్‌తో తయారు చేసిన పేపర్ కాదు యాక్చువల్‌గా. ఓకే. సో దీన్ని ప్రింట్ చేయడానికి అయ్యే ఖర్చు దాదాపు 6,500 కోట్లు, 6,500 crores పర్ యానం. అంటే ఎప్పుడు మొదలుపెట్టినా దాని అప్రాక్సిమేట్ కాస్ట్. సో ఎప్పుడైతే ఆ రూపాయి నోట్లు ఏవైతే ఆ నోట్స్ ఉంటాయో అవన్నీ డిజిటలైజ్ చేయడం వల్ల, డిజిటల్ ట్రాన్సాక్షన్స్ పెరగటం వల్ల అవే నోట్లే స్క్రీన్ మీద కనిపిస్తాయి. ట్రాన్సాక్షన్ చేయడం వల్ల ఆ ప్రింటింగ్ కాస్ట్ పూర్తిగా లేకుండా పోతుంది. ఫస్ట్ అడ్వాంటేజ్. అండ్ సెకండ్ అడ్వాంటేజ్, ఎలాగైతే మనకు సీరియల్ నెంబర్ ఉంటుందో అలా ఆ నోట్స్ మీద కూడా, డిజిటల్ నోట్స్ మీద కూడా సీరియల్ నెంబర్ ఉంటుంది. అంటే ఆ బ్లాక్ అనే నెంబర్ ఉంటుంది కదా, ఆ నెంబర్స్ని ఎప్పుడు ఏ సంవత్సరంలో ఎంత ఇచ్చారు. మామూలుగా మనం ఇప్పుడు మన నోట్స్ని చూస్తే 9 digits నెంబర్ ఉంటుంది. అలాగే వాటి మీద కూడా ఒక నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ కూడా ప్రతి నోట్కి డిఫరెంట్ ఉంటుంది. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి? ట్రాకింగ్ ఈజీ అవుతుంది. ట్రాకింగ్ ఈజీ అవ్వడం అంటే ఏంటి? డిజిటల్. ఇప్పుడు సపోజ్ నేను ₹1,00,000, ₹10,000 ఒక వ్యక్తికి ఇచ్చాను. ఆ వ్యక్తి దగ్గర నుంచి ఇంకో వ్యక్తి పోయింది, అతని దగ్గర నుంచి ఇంకెక్కడికి, ఆ లాస్ట్లో బ్యాంక్కి వెళ్ళింది అని అనుకుందాం. కానీ ఈ మధ్యలో ఎంతమంది చేతులు మారింది అనేది ట్రాక్ చేయడానికి ఇప్పుడు పాసిబిలిటీ లేదు. ఖచ్చితంగా నువ్వు ఈ ఈ ఈ ఈ నోట్ ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చిందని ట్రాక్ చేయలేవు. డిజిటల్ నోట్ వచ్చిందనుకోండి, ఈ రూపీ, నా నుంచి నీకు, నీ నుంచి ఇంకో వ్యక్తి, ఒక షాప్ నుంచి ఇంకో వ్యక్తి నుంచి బ్యాంక్కి, ఆ ట్రాక్ 100% ఉంటుంది. దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఫర్ డిజిటల్ ఈ కరెన్సీ. అయితే ఇక్కడ ఇంకొక, అంటే దీని వెనకాల ఇంకా చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి, అది వేరే విషయము. ద థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్, దెర్ ఈస్ నో క్వశ్చన్ ఆఫ్ ఫేక్ నోట్స్. ఫేక్ కరెన్సీ అనేది ఛాన్సే లేదు. అంటే యూ కెనాట్ క్రియేట్ ద ఫేక్. ఒకవేళ ఫేక్ క్రియేట్ అయిందని అనుకుందాం, ట్రాకింగ్ తెలిసిపోతుంది కదా ఎక్కడ నుంచి మొదలైంది అని. సో ఈ 3 బిగ్ అడ్వాంటేజెస్ ఇండియాకి చాలా తొందరగా జరగబోతున్నాయి. దట్ ఈస్ బికాస్ ఆఫ్ ఈ రూపీ. ఇది ఈ రూపీ రాబోయే రోజుల్లో నాకు తెలిసి వెరీ సూన్ వీఆర్ గోయింగ్ టు సీ. ఎలాగైతే జీపే, ఫోన్పేలని మనము ఈ మధ్య ప్రతి చోట
పాలు పెరుగు కొనాలన్నా, టీ తాగాలన్నా, సమోసా తినాలన్నా, పానీపూరి ఎక్కడ తీసుకున్నా ఎలాగైతే అత్యద్భుతంగా మనకు డిజిటల్ పేమెంట్స్ ట్రాన్సాక్షన్స్ చిన్న నుంచి పెద్ద వరకు జరుగుతున్నాయో అదే ట్రాన్సాక్షన్ రాబోయే రోజుల్లో నోట్స్ ద్వారా జరుగుతుంది. కాబట్టి ఫిజికల్ నోట్స్ కాకుండా డిజిటల్ నోట్స్, దట్ ఈస్ కాల్డ్ ఈ రూపీ. అర్థమైంది అనుకుంటా.